మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామం. బ్రాహ్మణపల్లిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి లింగారెడ్డి జంగమ్మ గారు ఉన్నారు. మరి బీబీనగర్ మండలంలో ఈ బ్రాహ్మణపల్లికి సంబంధించి ఇప్పటికే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి జరిగింది. ఒక అవకాశం మాకు ఇచ్చినట్లయితే ప్రభుత్వం అధికారంలో ఉంది, ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు ఎన్నో అమల్లో జరుగుతున్నాయి. అదేవిధంగా హెచ్ఎండిఏ నిధులతో ఈ గ్రామాన్ని అభివృద్ధి పరుస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మండల అధ్యక్షుడు సత్యరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ గ్రామ వాస్తవ్యులే కాబట్టి ఇంకా అత్యధికంగా నిధులు తీసుకొచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి పరుస్తాం. ఈ యొక్క అవకాశం ఇచ్చినట్లయితే, మమ్మల్ని గెలిపించినట్లయితే బ్రాహ్మణపల్లిని ఒక బ్రాహ్మణపల్లిగా చేస్తాము, బీబీనగర్ మండలంలో ఒక ఆదర్శ గ్రామంగా చేస్తామంటున్నారు. ఒకసారి జంగమ్మతో మాట్లాడదాం. ఎందుకంటే ఈ గ్రామ అభివృద్ధి కోసం జంగమ్మ ముందుకొచ్చారు. ఒక అవకాశం ఇవ్వమంటున్నారు, ఈ గ్రామాన్ని అభివృద్ధి పరుస్తాను. జంగమ్మ చెప్పండి, మీకు మహిళగా అవకాశం వచ్చింది, బ్రాహ్మణపల్లిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? సమస్యల పైన మీరు ఏ విధంగా కొట్లాడి ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది? అందరికి నమస్కారము. నేను తూపెల్లి జంగమ్మను, సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గ్రామ ప్రజలకు అన్ని విధాల అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నాను. మాకు ఇప్పటికే ఎన్నో అభివృద్ధి పనులు చేసిరు పెద్దలు, ఇంకా అభివృద్ధి చేసుకుందామని ఎన్నో అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను ప్రజలను కోరుతున్నాను. ఇందిరమ్మ ఇండ్ల పథకం తెచ్చిరు, ఉచిత విద్యుత్ తెచ్చిరు, రేషన్ కార్డులు ఇప్పించారు పెద్దలు. ఇప్పటికే చాలా వచ్చినవి. ఇంకా మా అభివృద్ధి చేసుకొని మన గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిద్దామని కోరుచున్నాను ప్రజలని. మన ఎమ్మెల్యే గారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మనకు పథకాలు వస్తున్నవి, ఇంకా తీసుకొచ్చి అభివృద్ధి చేద్దామని అనుకుంటున్నాము. మీరు సహకరిస్తే నేను సర్పంచ్గా గెలిచి ఎన్నో చేద్దామని మన పెద్దలు అందరూ నన్ను ఆశీర్వదించాలని, ఇతర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని వార్డు మెంబర్లను కానీ నన్ను కానీ అందరినీ గెలిపించి మన ఊరిని బాగుపరచుకోవాలని నేను మనసారా మిమ్మల్ని కోరుచున్నాను. మహిళగా అవకాశం వచ్చింది కాబట్టి మా భార్య నిలబెట్టాను. లింగారెడ్డి గారు ఉన్నారు. లింగారెడ్డి అంటే తెలియని వారు ఉన్నారు గ్రామంలో. ఎందుకంటే సత్యరెడ్డి గారి ఆధ్వర్యంలో కావచ్చు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో కావచ్చు, మాజీ సర్పంచ్లే కావచ్చు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నేను గ్రామాన్ని అభివృద్ధి పరుస్తాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈసారి మాత్రం మాకు ఒక అవకాశం ఇచ్చినట్లయితే మమ్మల్ని గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నారు. ఒకసారి లింగారెడ్డితో మాట్లాడదు, ఎందుకంటే తన భార్యకు చేదోడు వాదోడుగా ఉండి ఖచ్చితంగా ఏ పనులైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టున్నారు. లింగారెడ్డి చెప్పండి, అసలు మీ భార్యకు అవకాశం వచ్చింది మహిళగా, కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలో మీరు ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ విధంగా తీసుకెళ్తారు? మీరు ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చి ముందుకు వస్తున్నారు? ముందుగా అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫస్ట్ మా కాంగ్రెస్ పార్టీకి, మా కార్యకర్తలకు, మా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞత చెప్పుకుంటూ, బ్రాహ్మణపల్లి గ్రామం ఎప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట, దాన్ని కొనసాగిస్తాం ఖచ్చితంగా. అదే కొనసాగింపులో మా గ్రామం ఇప్పటికి చాలా అభివృద్ధి చెందింది. రేషన్ కార్డులు కానీ ఏ ఊరికి రాని నిధులు మా సత్యరెడ్డి ఆధ్వర్యంలో ముందుకు వచ్చింది. చాలా సంతోషంగా ఉన్నారు, ప్రజలు సంతోషంగా ఉన్నారు, మమ్మల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది వాస్తవం. అవతల వాళ్ళు ఎన్నో చెప్తున్నారు, ఏం చేయాలి, అవకాశం ఇవ్వండి, ఏం చేయాలి. మేమేం చేయలే. వాళ్ళు గతంలో ఉప సర్పంచ్ చేసిండ్రు, వార్డు మెంబర్ చేసిర్రు, సింగిల్ విండో డైరెక్టర్గా చేసిర్రు. మళ్ళీ వచ్చి నేనేం చేయాలని ముసలికన్ని అరుస్తున్నారు. అవేం సాగవు. ఖచ్చితంగా మేము గెలుస్తున్నాము. గెలిచి అభివృద్ధి పదంలో గ్రామాన్ని నడిపిస్తాం. అంటే మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు గుర్తించారు? గ్రామాల కోసం మీరు ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు ఎలాంటి సమస్యలు అడుగుతున్నారు? మీరు వాటి కోసం అంటే ఎలాంటి సమస్యలు పరిష్కరించే వైపు వెళ్తున్నారు? ఉన్నాయి అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు, మేజర్ ఏమీ లేవు మా ఊళ్ళో చెప్పడానికి. అవతల వాళ్ళకి అవకాశమే లేదు. ఏ సమస్య ఉంది, ఏమున్నా గెలవాలి, మేము గెలవాలి, ఎప్పుడు గెలవాలి, ఇప్పుడు గెలవాలి అనేది ఒక్కటే కారణం. కానీ వాళ్ళకి చెప్పుకోవడానికి సమస్యలే లేవు, ఏమీ లేవు. ఆ ఉన్న సమస్యలు ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఖచ్చితంగా నెరవేరుస్తాం, చేస్తాం. మనం చూస్తున్నాం మండల అధ్యక్షుడు సత్యరెడ్డి గారు ఉన్నారు. ఎందుకంటే మండల సంబంధించి సర్పంచ్ అందరినీ గెలిపించుకోవాలి. అదేవిధంగా నా గ్రామం అయినటువంటి బ్రాహ్మణపల్లిలో కాంగ్రెస్ జెండా ఎగరాలి, తన భుజస్కంధాల పని వేసి ఖచ్చితంగా గెలిపిస్తా అని చెప్తున్నారు. ఒకసారి సత్యరెడ్డి గారితో మాట్లాడు. సత్యరెడ్డి గారు చెప్పండి, ఎందుకంటే మండల అధ్యక్షుడు మీరున్నారు, బీబీనగర్కి ఎన్నో నిధులు, హెచ్ఎండిఏ నిధులు వచ్చాయి, కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారికి చాలా ఇష్టమైనటువంటి ఊరు ఇదే అని చెప్తున్నారు. కాబట్టి మీరు ఈ ఊరి కోసం ఏమేమి చేశారు? అదేవిధంగా గ్రామ సర్పంచ్ అభ్యర్థి గెలిపించే కోసం ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు? గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బ్రాహ్మణపల్లిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి తూపెల్లి జంగమ్మ లింగారెడ్డి గారు కానీ, అదేవిధంగా మా వార్డు సభ్యులు కూడా 10 మంది వార్డు సభ్యులను కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత నా మీద, గురుతరమైన బాధ్యత నా మీద
ఈ గతంలో నేను 5 సంవత్సరాలుగా ఈ గ్రామానికి సర్పంచ్గా పనిచేసిన. ఇప్పుడు కూడా మా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా సర్పంచ్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి వార్డు మెంబర్లను 10 మందిని కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. గ్రామంలో కూడా ఇప్పటి వరకు కూడా దాదాపు హెచ్ఎండి నిధుల నుండి గ్రామంలో 68 లక్షల హెచ్ఎండి నిధులు, ఎస్సీ సప్లాన్ నుండి 15 lakhs, ఎన్ఆర్జిఎస్ నుంచి 15 lakhs, దాదాపు ఎమ్మెల్యే గారికి గెలిచిన కాడికి నుంచి 1 కోటి రూపాయల నిధులు పెట్టి యూజీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, అంగన్వాడీ బిల్డింగ్ కు ఒక 15 lakhs అదనంగా, అదేవిధంగా ఏ విలేజ్ లో రానటువంటి కొత్తగా మేము దగ్గరుండి కూడా 144 మంది కొత్త రేషన్ కార్డులు కానీ, ప్రజలందరూ కూడా ఉన్నవాడు ఏ బియ్యం అయితే తింటున్నాడో పేదవాడు కూడా తినాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సన్నబియ్యం కార్యక్రమం ఏదైతే ఉందో దాని ప్రజల నుంచి మంచి స్పందన రావడం, అదే విధంగా మహిళలకు మహిళా శక్తి పథకము కింద ఇందిరమ్మ చీరలు గాని 30 మా విలేజ్ లో 30 ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేయడము, అదే విధంగా ఒక 2-3 ఇండ్లు కూడా గృహప్రవేశాలు చేసుకోవడము, ఒక 10-15 ఇండ్లు స్లాబ్ మొత్తం లెవెల్ పడి మనకు కనబడుతుంది. ఇక్కడ ఇల్లు కూడా కనబడుతుంది, ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లే, అక్కడ కూడా కనబడుతున్నాయి. ఇవన్నీ ఇందిరమ్మ ఇండ్లే. మేము గతంలో కూడా రాజశేఖర రెడ్డి పీరియడ్ లో ఏవైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పోయినా ఏ గుడి లేని ఊరు ఉంటుండొచ్చు కానీ ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. గత 10 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైనటువంటి ఈ రాష్ట్రం, అదే విధంగా మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే మన ఇందిరమ్మ పేరు మీద ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు అని ఒక నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇవ్వడం, అదే విధంగా మా విలేజ్ కూడా ఇది ఇవ్వడం, మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మేము బీబీ నగర్ మండలంలో హెచ్ఎండి నిధుల నుంచి దాదాపు మా భువనగిరి మా మండలానికి 16 కోట్ల రూపాయలు, అన్ని గ్రామాలకు 16 కోట్ల రూపాయలు పెట్టడం. గ్రామానికి సంబంధించి అర్హులైనందరికీ కూడా ఎలాంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నారు? మీరు అంటున్నారు ఇందిరమ్మ ఇల్లు అప్పటికే 2 ఓపెన్ అయినా ఇంకా కూడా ఉన్నాయంటారు. అదేవిధంగా సంక్షేమ పథకాల అమలు ఏ విధంగా చేస్తారు? మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పదం వైపు మీరు ఇప్పటికే తాజా మాజీ సర్పంచ్ గా మీరు ఎన్నో కార్యక్రమాలు చేశారు కదా, మరి లింగారెడ్డి జంగమ్మని గెలిపించినట్టే ఇంకా ఏ కార్యక్రమాలు తీసుకోబోయే అవకాశం ఉంది? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి జంగమ్మ లింగారెడ్డి గారిని, అదే విధంగా మన వార్డు సభ్యులందరినీ కూడా గెలిపిస్తే నాకు ఇంకొక పెద్ద మోరల్ సపోర్ట్ గా దొరికి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా గ్రామాభివృద్ధికి ఇందిరమ్మ ఇండ్లు ఎవరికైతే లేవని అనుకుంటారో ఈ సెకండ్ ఫేజ్ లో ఖచ్చితంగా ఇల్లు లేని పేదలందరికీ కూడా మేము ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఖచ్చితంగా మేము చేస్తాం. రేషన్ కార్డులు ఎవరైతే రేషన్ కార్డులు లేవన్నారో వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఇప్పిస్తాం. ఇప్పటికే మాక్సిమం రేషన్ కార్డులు అందరికీ వచ్చినాయి. మా ఊరుకు సాగునీటికి సంబంధించి బునాది గాని కాలువ గాని 269 కోట్ల రూపాయలు మక్తనందర నుంచి ఫైల్మాన్పూర్ వరకు మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో 10 ఏళ్లకు నిర్లక్ష్యానికి గురైనటువంటి బునాది గాని కాలువ గాని ఇవన్నీ చేసి మా గ్రామంలో గెలిపించుకోవాల్సిన బాధ్యత నా మీద ఎక్కువ ఉంటది. కాబట్టి అదే విధంగా మండలంలో 34 గ్రామాలు మా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో ఏకగ్రీవంగా 4 గ్రామ పంచాయతీలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బలపరిచినటువంటి అభ్యర్థులు ఎన్నికయ్యారు. ఇంకా 30 గ్రామ పంచాయతీలు కూడా మేము అత్యధిక సర్పంచులను గెలిపించి మా బీబీ నగర్ మండలం నుంచి మా ఎమ్మెల్యే గారికి గిఫ్ట్ గా ఇవ్వాలని మేమందరం కూడా బీబీ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున నుండి ఖచ్చితంగా మేము చేయదలుచుకున్నాం. చూస్తున్నాం మనం బ్రాహ్మణపల్లికి సంబంధించి ఇప్పటికే ఎంతో అభివృద్ధి పరిచాం. ఇప్పుడు కూడా కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా చేసి చూపిస్తాం. బ్రాహ్మణపల్లిని ఒక మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దాం. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అమలు చేసే కార్యక్రమాలు తీసుకుంటాం. తాజా మాజీ సర్పంచ్ గా నేను ఇక్కడ చేశాను. అదేవిధంగా ఇప్పుడు లింగారెడ్డి గారు జంగమ్మ గారు గెలిపించినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇల్లే కావచ్చు, రేషన్ కార్డ్సే కావచ్చు, మహిళా శక్తి పథకాలే కావచ్చు, ఇంకా ఎన్నో పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు అన్ని కూడా అమలు చేస్తాము. ఎందుకంటే ఈ 3 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాం. ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాల్లో ఎన్నో పనులు చేసి గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యత మాదని చెప్పి జంగమ్మ గారు లింగారెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ కెమెరా అరుణ్తో శరత్, బ్రాహ్మణపల్లి.